హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయలక్ష్మి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి అమ్మా, వింటున్నారు. అమ్మా నమస్తే, చెప్పండి. హలో నమస్తే డాక్టర్ గారండి. నమస్తే, చెప్పండి. హలో, నాకు 8 మంత్స్ 9 మంత్స్ నుంచి పీరియడ్స్ రావడం లేదండి. ఓకే అమ్మా, చెప్పండి. అక్కడ పేట్ పార్ట్ లో ఇరిటేటెడ్ అని దురద వస్తుంది, కలిసినప్పుడు మంటగాను అట్లా ఉంటుంది మేడం. అంటే ఒకసారి వెళ్ళి లేడీ డాక్టర్ కనెక్ట్ చేసినప్పుడు ఏదో లోపల ఇన్ఫెక్షన్ లాగా వచ్చినాయి, మెడిసిన్ అది ఇచ్చారు, వాడని తగ్గిపోయింది. మళ్ళీ వచ్చింది. ఈ మధ్య డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు భయంతో. అదే మా మీరు అదే తప్పు చేస్తున్నారు. ఎప్పుడు మీకు సిమ్టమ్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు కూడా మీ డాక్టర్ గారి దగ్గరికి సంప్రదించాలి. అంటే ఒక్కసారి మీరు మందులు వాడారు, అప్పుడు సిమ్టమ్ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు సిమ్టమ్కి రీజన్ ఏంటో ఫస్ట్ మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. అంటే ఈస్ట్రోజన్ ఒకటి తగ్గిందే ఒక రీజన్ ఉండొచ్చు, లేదు మీకు ఇంకేదైనా అక్కడ లోకల్గా ప్రాబ్లం ఉందా అని మనం చెక్ చేసుకోవాలి. అంటే డాక్టర్ గారు మీకు లోపల చెక్ చేసి దానికి రీజన్ బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దాంట్లో ముఖ్యంగా ఈస్ట్రోజన్ క్రీమ్స్ అనేది ఇస్తూ ఉంటాం. సో ఇదేం చేస్తుంది అంటే అక్కడ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీని కవర్ చేసి అక్కడ మళ్ళీ ఒక రీజువినేషన్ లాగా అవుతుంది. సో అక్కడ ఎపిథీలియం అంటే దానికి ఉన్న పొరలన్నీ కూడా కొంచెం రీజువినేట్ అయ్యి మీకు ఈ సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకేమైనా డయాబెటీస్ ఉందా, లేకపోతే ఇంకేమైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయా అని ఇవి కూడా మీరు చెక్ చేసుకుని దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రికరెన్స్ అవ్వకుండా మీరు కేర్ తీసుకోవచ్చు.